వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడీకృతిక మహోత్సవాల సందర్భంగా ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు. ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సోదరుడు నారా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, ఎంతో మహిమ కలిగిన స్వామి, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవాలని 12 వారాలు అభిషేకం చేపించానని చెప్పారు. గెలిచిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. నారావారి కుటుంబం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటుందని, ఆశీస్సులు అందుకుంటారని చెప్పారు. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత చిన్నాయన కొడుకు. నా పేరు నారా సుబ్రహ్మణ్యం నాయుడు. గతంలో 40 ఏండ్లుగా సుబ్రహ్మణ్యం స్వామి నేను అప్పుడప్పుడు ఇక్కడ కోర్టులో వర్క్ చేస్తూ వచ్చి అర్చన చేసుకొని పోయేవాడిని. ఒక్కసారి కోర్టు పరంగా నాకు ప్రమోషన్ కావాలి అని ఆ స్వామిని అడిగాను. వారం రోజుల్లోనే ప్రమోషన్ ఇచ్చాడు. మదనపల్లి దగ్గర వేశాడు. మదనపల్లి నుంచి మళ్ళా 3 వారాలకు మళ్ళా ఇక్కడికే వేశాడు. అటువంటి మహిమ కలిగినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి, ఆయన మహిమ మనం చెప్పలేనడు. వల్లీనాథుడు, దేవయానినాథుడు, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖనాథుడు, అంతటి మహిమ కలిగినటువంటి మన ఓట్లవారిపల్లి సుబ్రహ్మణ్యం స్వామి అంతా గొప్పతనం ఆయనలో ఉంది. ఇదే కాకుండా నేను అప్పుడప్పుడు మన చంద్రగిరి ఎమ్మెల్యే గెలవాలి, నాని తరపున 12 వారాలు అభిషేకం చేయించాను. అది కూడా ఆ తండ్రి చక్కగా 50,000 ఓట్లతో మన నాని గారు గెలిచారు. ఈరోజు ఆయన గెలిచిన స్ఫూర్తితో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ని బహు చక్కగా ఉండాలి అనేటువంటి దీంతో ఆయన శ్రమపడుతూ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏ విధంగా చేస్తే అభివృద్ధి పనులు చేస్తే ఎలా ఉంటుందని అభివృద్ధి పనుల్లో ఆయన శాయశక్తుల అతను ఎమ్మెల్యేగా నాని గారు చేస్తున్నారు. అదేవిధంగా మా అన్నగారు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, బ్రాహ్మణి నేను ఒక్కసారైనా నేను చూసినప్పుడప్పుడంతా ఈ సుబ్రహ్మణ్యం స్వామిని మా వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది అని నేను 20-30 ఏళ్ళగా నేను అనుకుంటూనే ఉన్నా. రాబోయే దీంట్లో కూడా మా అన్నను ఇక్కడికి తీసుకొచ్చే విధంగా నేను చేయగలుగుతాను. ఈ సుబ్రహ్మణ్య స్వామి మహిమ తప్పకుండా మా వదిన, మా అన్న, మా కుమారుడైన లోకేష్ తప్పకుండా వస్తారు. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రభుత్వం బాగుండాలని, వాళ్ళ ఆయురారోగ్యం భగవంతుడు ఇవ్వాలని ఈరోజు అమావాస్య మంగళవారం వచ్చి మా వారి పేరుతో అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని ఆ తండ్రిని చల్లంగా చేయాలని చెప్పి కోరుకొని వచ్చాను. షణ్ముఖనాథుడు గొప్పతనం. పల్లి సుబ్రహ్మణ్య స్వామి పరిధిలో ఉన్న 70 గ్రామాలు ఉన్నాయి. ఈ 70 గ్రామాలు ఈ సుబ్రహ్మణ్య స్వామి కృతిక నక్షత్రంలో 70,000 మంది, 1,00,000 మంది, దాదాపు 1,00,000 పైన ఈ యొక్క స్వామిని దర్శించుకుంటున్నారు కావిడెత్తి. అటువంటి అభివృద్ధానికి మా అన్నగారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, లోకేష్ కార్యవర్గ సభ్యుడిగా ఆయన అభివృద్ధి పదంలో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చేసి ఈ యొక్క సుబ్రహ్మణ్యం స్వామికి కావలసిన నిధులు మా అన్నగారు నేను అడుగుతాను, అన్న ఈ విధంగా చేయాలి మనం అంటే మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నాని తరఫున అడిగి ఈ సుబ్రహ్మణ్యం స్వామి అభివృద్ధికి కావలసినటువంటి నిధులను కూడా నేను అడగతానని కూడా ఆ దేవుడి యొక్క చేస్తున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్,
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.